హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రోగ్రామ్ వచ్చేసి మన బండికి రబ్బర్లు అయితే కడుతున్నాం అనమాట. లెఫ్ట్ సైడు రైట్ సైడు టైర్ల దగ్గర ఒక స్టీల్ రాడ్ అనేది వెల్డింగ్ అయితే చేయడం జరిగింది. ఆ రాడ్కి మనం రబ్బర్లు అనేది కడుతున్నాం. ఈ రబ్బర్లు పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాము. ఇవి లారీ ట్యూబులు అనమాట. నేను మా టీం అయితే కలిసి ఈ రబ్బర్లు అనేది కట్ చేస్తున్నాం. సన్నగా కట్ చేస్తున్నాం అనమాట. బాగా సన్నగా కాకుండా బాగా లావుగా కాకుండా ఒక సైజులో అయితే కట్ చేస్తున్నాం. కట్ చేయడం అయితే అయిపోయింది. వాటిని తీసుకెళ్ళి మేమైతే బండికి కట్టాలి. మన బండికి రబ్బర్లు కడదామని ఒక 3-4 డేస్ నుంచి మనం పంచర్ షాప్ల చుట్టూ అయితే ట్యూబ్ల కోసం తిరుగుతున్నాము. లాస్ట్గా చూడండి, రబ్బర్ కట్ చేసిన తర్వాతకి నేనైతే అక్కడ సెట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ లారీ ట్యూబులు ట్రాక్టర్ ట్యూబులు అయితే కొద్దిగా మందంగా ఉంటాయి కాబట్టి మంచి గట్టిగా ఉంటాయి, గాలికి లేచిపోవు. అదే మన బైక్ ట్యూబులు ఆటో ట్యూబులు అయితే పలచనగా ఉంటాయి కాబట్టి గాలికి లేచిపోయి అంత లుకింగ్ అనేది ఉండదన్నమాట. ఇవైతే మందంగా ఉంటాయి, వీటికి మనం స్టిక్కరింగ్ కూడా చేసుకోవచ్చు, మంచి లుకింగ్ అనిపిస్తాయి అనేసి ఈ లారీ ట్యూబుల కోసం అయితే మనం షాపులంబడి తిరిగి వీటిని దొరికించడం జరిగింది. ఇలా మీరు కూడా ప్రతి ఒక్క వెహికల్కి ఇట్లా రబ్బర్లు అనేది కట్టుకోవచ్చు. టాటా ఇంట్రా అయితేనే, బులెరో పికప్ అయితేనే, అశోక్ లైలాండ్ అంటే, బడా దోస్తు, టాటా ఏసీ, ఇలా రకరకాల వెహికల్స్కి అన్నిటికి కూడా మీరు ఇట్లా రబ్బర్లు అయితే కట్టుకోండి. ఎందుకంటే లుకింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ట్యూబు కట్టించిన నెక్ అయితే పర్వాలేదు, అలా ఈ ట్యూబ్తో వచ్చిన నెక్ అయితే అది పోద్దనమాట. ఎందుకంటే రన్నింగ్లో రబ్బర్లు నెక్కుని కొట్టేయడం వల్ల ఆ నెక్కు పోయి గాలిపోతుంది అనమాట. ఇక లోడ్ బండప్పుడు ఇట్లా గాలిపోతే మనం చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు కట్టించిన నెక్కులకైతేనే ఇలా రబ్బర్లు సైడుకు కట్టుకోండి. మీరు ట్యూబ్తో వచ్చిన నెక్కులు ఉంటే మాత్రం ఇలా రబ్బర్లు కట్టమాకండి, ఎందుకంటే గాలి పోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఒకసారి జరిగింది. అందుకని మనం కట్టించిన నెక్కులు ఉన్నాయి కాబట్టి మనకిప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.